ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ కార్డ్ డెలివరీ ట్రైనింగ్ వీడియో. సో మనకైతే కామెంట్స్ వచ్చినాయి, అన్న ఈ డెలివరీ చేయడానికి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ వీడియో వేయండి అని చెప్పేసి మనకైతే కామెంట్స్ వచ్చినాయి. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ ట్రైనింగ్ వీడియో చేశాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. సో మంచి రీచ్ వచ్చింది, 3 to 4K మధ్యలో వీడియో అవుతుంది. సో మంచిగా రీచ్ ఉంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కాకపోతే ఏమైందంటే నేను మీకు ట్రైనింగ్ ఆ వీడియోలో ట్రైనింగ్ ఇట్లా కస్టమర్ అడ్రస్ ఇప్పుడు రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 లేదంటే రోడ్ నెంబర్ 7 అని చెప్పేసి ఇట్లా నేను చెప్పుకుంటే ఏమైతుందంటే కస్టమర్ అడ్రస్లు అనేటివి అక్కడ కనిపించినాయి. సో మన యూట్యూబ్ నుండి అయితే మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ఏంటంటే మనము అడ్రస్లు అనేటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. సో అడ్రస్లు అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనం ఇతరుల అడ్రస్లు కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ చెప్పకూడదు. మీరు ఇందులో చెప్పారు క్లియర్గా మెన్షన్ చేసి అని చెప్పేసి మనకైతే ఒక మెయిల్ వచ్చి ఆ వీడియోని యూట్యూబ్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో అండ్ మళ్ళీ మనకు కామెంట్ అయితే వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఏదైతే అడ్రస్లు అంటానో ఆ అడ్రస్ల కాడ నేను బ్లర్ చేసి మీకు యాప్ ట్రైనింగ్ అయితే నేను ఇస్తాను. సో ఇప్పుడు యాప్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒకవేళ వచ్చి ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయినా కానీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు యాప్ ట్రైనింగ్ మీరు జాయిన్ అయితే మళ్ళీ మీకు ఒక యాప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఒక 1 hour 2 hours అయితే మీకు యాప్ ట్రైనింగ్ కంపల్సరీ ఇస్తారు. సో అందులో ఏంటంటే మీరు డెలివరీ ఎలా చేయాలి, డెలివరీ చేసేటప్పుడు ఒకవేళ ప్రీపెయిడ్ ఉంటే ఎట్లా, సీఓడి ఉంటే ఎట్లా, ఒకవేళ సీఓడి ఉంది క్యాష్ ఇస్తా అన్నాడు దాన్ని ఎట్లా అప్డేట్ చేయాలి, లేదంటే క్యాష్ కాకుండా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తా అంటారు. సో అదేలా అప్డేట్ చేయాలని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెలివరీ ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రీపెయిడ్ ఎలా చేయాలి, ప్రీపెయిడ్ అంటే ఆన్లైన్లో ముందే అమౌంట్ పే చేసి ఉంటే ఆ డెలివరీ ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడైతే మనం చూద్దాం. మీరు లొకేషన్కి వెళ్ళాక ఏ కస్టమర్కి అయితే డెలివరీ చేయాలనుకుంటున్నారో ఆ షిప్మెంట్ తీసి స్కాన్ చేయాలి. సో అది ముందే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి ఉంది కాబట్టి మనం స్కాన్ చేయంగానే ఓటీపీ అడుగుతుంది. సో మనం వాళ్ళకి రీసెంట్ ఓటీపీ కొట్టగానే వాళ్ళకి ఓటీపీ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు మనకు ఆ ఓటీపీ చెప్పగానే ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సెలెక్ట్ రిసీవర్ అంటది. సో సెలెక్ట్ రిసీవర్ దగ్గర సెల్ఫ్ పెట్టి సిగ్నేచర్ అవుతుంది. అక్కడ ఏదో ఒకటి గీసి కంప్లీట్ కొట్టి కంటిన్యూ కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడైతే చూసారు కదా, ఇది ఆన్లైన్ పేమెంట్ ముందే అయి ఉంటే మనం స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని జస్ట్ వాళ్ళకి ఓటీపీ రీసెంట్ కొడితే మనకు వాళ్ళు ఓటీపీ అయితే చెప్తారు. ఓటీపీ చెప్పగానే డెలివరీ అయితే ఎట్లా అప్డేట్ చేయాలో చూసారు కదా. సో డెలివరీ అప్డేట్ చేయాలి. అండ్ ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, సో క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలని చెప్పేసి మనమైతే చూద్దాం. ఓకేనా. సో మీరు ఏదైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో ఆ షిప్మెంట్ స్కాన్ చేయగానే మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది. సో అమౌంట్ చూపించింది అక్కడ వాళ్ళు క్యాష్ ఇస్తా అన్నారు కాబట్టి అక్కడ పైన మన పే బై క్యాష్ అని ఉంది కదా, అదే ఆప్షన్ని ఆటోమేటిక్గా ఉంటుంది. సో అదే ఆప్షన్ నుంచి కింద కంటిన్యూ కొట్టేసేయాలి. కంటిన్యూ కొట్టేసి సేమ్ డెలివరీ ప్రాసెస్ చూసిరు కదా. ఇది మనకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే ఇలా ఇది ఒకవేళ మనం ఇప్పుడు క్యాష్లో అప్డేట్ చేసినాం. క్యాష్ది ఇప్పుడు మనం అయితే చూసింది ఏంటంటే సీఓడి ఉంది, కస్టమర్ క్యాష్ ఇచ్చిండు, కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు చూసింది అది కదా. అండ్ ఇప్పుడు అదే సేమ్ క్యాష్ ఆన్ డెలివరీ బట్ కస్టమరు యూపీఐ చేస్తున్నాడు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా సరే యూపీఐ ద్వారా చేస్తున్నాడు అనుకో. అదేలాగా చూద్దాం రండి ఒకసారి. సో ఇది కూడా సేమ్ మనం ఏదైతే డెలివరీ చేద్దాం అనుకున్నామో ఆ షిప్మెంట్ స్కాన్ చేయగానే మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది. సో కస్టమర్ మనకు ఫోన్పే యూపీఐ నుండి పే చేస్తున్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా. సో అది దానిపైన సెలెక్ట్ చేసుకొని టేక్ పేమెంట్ అని కొట్టగానే క్యూఆర్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఈ కస్టమర్ ఇది క్యూఆర్ని స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. సో ఒకసారి వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ కాగానే మనకు అక్కడ వెబ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ వెబ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందో సేమ్ ఇక మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ మళ్ళీ డెలివరీ ప్రాసెస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే డెలివరీ కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. సో చూసిరు కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే కస్టమర్ ఫోన్పే కానీ గూగుల్ పే చేస్తున్నాడో మనం క్యూఆర్ ఓపెన్ చేసి వాళ్ళకి స్కాన్ చేస్తే అక్కడ అమౌంట్ పేమెంట్ అయిపోగానే మనకి ఇక్కడ వెబ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు వస్తుంది. తర్వాత యాజ్ యూజ్ ప్రాసెస్ మొత్తం సేమ్ యాజ్ యూజువల్గానే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కస్టమర్ ఒకవేళ ఆర్డర్ రిజెక్ట్ చేయమంటాడు, లేదంటే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను లేను అంటాడు, లేదంటే కస్టమర్ అసలు మొత్తానికి ఫోన్ లిఫ్ట్ చేయడు. సో ఇలాంటి కేసెస్ని మనం ఎలా అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనకు ఈ యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి మనకైతే తెలియాలి. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చేసరికి ఇందులో మనం ఫస్ట్ డెలివరీ చేసేటప్పుడు ఎలా చేసినాం, జస్ట్ షిప్మెంట్ తీసుకుంటాం. షిప్మెంట్ తీసుకున్న తర్వాత స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ అయితేనేమో ఓటీపీ చెప్తారు, క్యాష్ ఆన్ డెలివరీ అయితేనేమో క్యాష్ ఇస్తే క్యాష్లో అప్డేట్ చేస్తాం, లేదంటే ఫోన్పే గూగుల్ పే చేస్తా అంటే క్యూఆర్ ఓపెన్ చేసి చూపిస్తాం కదా. సో ఇన్ కేస్ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు,
రేపు రమ్మని చెప్పిండు, లేదంటే క్యాన్సిల్ చేయమన్నాడు అనుకో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే షిప్మెంట్ డెలివరీ చేసేటప్పుడు స్కాన్ చేస్తామో దాని పక్కనే రెడ్ కలర్లో ఇంటూ మార్క్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయగానే చూడండి మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తాయో. సో నేను ఇక్కడ సైడ్కు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి ఒకసారి. కస్టమర్ నో రెస్పాన్స్, ఇన్కంప్లీట్ అడ్రస్, రిక్వెస్ట్ ఫర్ రీషెడ్యూల్, ఆర్డర్ రిజెక్టెడ్ బై కస్టమర్, హెవీ రేన్, హెవీ లోడ్, సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ. సో ఇవి అవుతున్నాయి కదా. ఫస్ట్ మీరు ఇవి ఏదైతే ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయాలో తెలుసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు మొత్తం ఇక ట్రైనింగ్ గురించి తెలిసిపోయినట్టే. ఎందుకంటే మనం మెయిన్గా యాప్ ట్రైనింగ్ అంటే యాప్ని మనం ఎలా యూజ్ చేయాలి అండ్ అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అవి ఎలా అప్డేట్ చేయాలో అది ఒక్కటి పర్ఫెక్ట్గా తెలిస్తే మీకు హబ్ వాళ్ళు కూడా ఎటువంటి అంటే హబ్ నుండి కూడా ఎలాంటి ప్రెషర్ అయితే ఏముండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ అందులో కస్టమర్ నో రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. బట్ అదేంటంటే ఇన్విజిబిలిటీ ఉంది, అంటే మనం అది సెలెక్ట్ చేయడానికి అయితే లేదు. సో అది ఎందుకు లేదంటే నేను అప్పటికి మీ స్క్రీన్ షాట్ తీసే టైంకి నేను ఆ కస్టమర్కి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. సో అందుకనే కస్టమర్ నో రెస్పాన్స్ ఆప్షన్ అయితే మనకు రాలేదు. సో మనం వన్స్ ఒక్కసారి కస్టమర్కి ఫోన్ చేసినప్పుడు, సో కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో ఆటోమేటిక్గా అక్కడ కస్టమర్ నో రెస్పాన్స్ అనేది కింద రీషెడ్యూల్, ఆర్డర్ రిజెక్టెడ్ బై కస్టమర్ ఎవిరియన్ ఇవి ఎలా అయితే బ్లాక్ కలర్లో వచ్చాయో అలా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం కస్టమర్ నో రెస్పాన్స్ అనేది అప్డేట్ చేయొచ్చు. సో ఇప్పుడు కస్టమర్ నో రెస్పాన్స్ అనేది ఎలా అప్డేట్ చేయాలి? సో కస్టమర్ నో రెస్పాన్స్ అనేది ఎలా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు కస్టమర్ తెలుసుంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇస్తాం కదా. సో కస్టమర్ తెలియదు అనుకో, లొకేషన్కి వెళ్తాం. లొకేషన్కి వెళ్ళిన తర్వాత లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ అయితే చేస్తాం. కాల్ చేసినప్పుడు కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకో, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదుగా కస్టమర్ అని చెప్పేసి వెంటనే నో రెస్పాన్స్ అప్డేట్ చేయొద్దు. సో ఎప్పుడు మనం నో రెస్పాన్స్ అప్డేట్ చేయాలంటే కస్టమర్కి 3 to 5 times ఖచ్చితంగా కాల్ చేయాలి. 3 to 5 times కాల్ చేయాలి. ఎవ్రీ కాల్ అంటే ఫస్ట్ కాల్కు సెకండ్ కాల్కు మధ్యలో ఖచ్చితంగా 5 to 10 minutes గ్యాప్ ఉండాలి. మినిమం 5 minutes గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు కాల్ చేసే టైంకి ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే తన పనిలో ఏదైనా బిజీగా ఉండొచ్చు, లేదంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఫోన్ సైలెంట్గా ఉండొచ్చు, చెప్పలేము. సో అండ్ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి. అలా ఒక 3 to 4 times కాల్ చేసిన తర్వాత అప్పటికీ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే నో రెస్పాన్స్ ఆప్షన్ అయితే అప్డేట్ చేసేసేయాలి. అప్డేట్ చేసేసి కింద ఓకే బటన్ ఉంది, అది ఓకే క్లిక్ చేస్తే అది షిప్మెంట్ అనేది రిటర్న్ అయిపోతుంది. అది రిటర్న్ అంటే మళ్ళీ మనం హబ్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కంప్లీట్ అడ్రస్. ఈ ఇన్కంప్లీట్ అడ్రస్ అయితే మనం అస్సలు యూజ్ చేయొద్దు. సో అది వదిలేసేయండి, అది మనకు అనవసరం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ రీషెడ్యూల్. రిక్వెస్ట్ ఫర్ రీషెడ్యూల్ అంటే ఏంటంటే మీకు అర్థమవుతుంది, రీషెడ్యూల్ అంటే తర్వాతకి అని చెప్పేసి. సో ఇప్పుడు కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసిండు, కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఏంది నేను లేను రేపు రా అది అని చెప్పేసి అని అన్నాడు అనుకో కస్టమర్ రేపు రా అంటే మనం ఏం చేస్తాం, రిక్వెస్ట్ ఫర్ రీషెడ్యూల్ క్లిక్ అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయగానే 2 dates వస్తుంది, ఒకటి ఇవాళ ఒకటి రేపు డేటు. కస్టమర్ రేపు రా అన్నాడు అనుకో ఆ డేట్ను రేపు ఏదైతే డేట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని కింద ఓకే అయితే సేమ్ యాజ్ యూజువల్గా అది రిటర్న్ అయితే అంటే అది షిప్మెంట్ అనేది పెండింగ్ పడిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ రిజెక్టెడ్ బై కస్టమర్. సో ఈ ఆర్డర్ రిజెక్టెడ్ బై కస్టమర్ అనేది ఏంటంటే ఇప్పుడు కస్టమర్కి మనం ఇప్పుడు ఏదైతే ఆర్డర్ రిజెక్టెడ్ బై కస్టమర్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని కింద ఓకే క్లిక్ చేయగానే కస్టమర్కి మనకు ఒక ఆర్డర్ క్యాన్సలేషన్ కోడ్ అని చెప్పేసి ఓసీసీ కోడ్ అనేది కస్టమర్కి వెళ్తుంది. సో కస్టమర్ క్యాన్సిల్ ఏమని అనగానే సార్ మీకు ఒక క్యాన్సలేషన్ కోడ్ వస్తుంది, మీరు ఆ కోడ్ చెప్పారంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి అంటే కస్టమర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ కోడ్ చెప్పగానే మనం అక్కడ ఎంటర్ చేయగానే సేమ్ యాజ్ యూజువల్గా ఆ షిప్మెంట్ అనేది పెండింగ్లో పడిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెవీ రెయిన్ అనేది కూడా మనం ఎప్పుడు అప్డేట్ చేయొద్దు. హెవీ రెయిన్ ఏంటంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా మనకు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతుంటే హెవీ రెయిన్ అనేది అప్డేట్ చేయాలి. అండ్ మనకు వచ్చే 30-40 షిప్మెంట్లు 1 hour 2 hours 3 hours ఖచ్చితంగా మనకు వర్షం అయితే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వర్షం పడదు కాబట్టి మనం అది అప్డేట్ చేయడానికి లేదు. హెవీ లోడ్ అని కూడా అసలుకే అప్డేట్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎన్ని కొట్టగలుగుతావు నీకు ముందే తెలుస్తుంది. నువ్వు ఇన్ని కొట్టగలను స్టార్టింగ్లో కొత్తలు వెళ్ళినావు అనుకో 4 రోజులు వేసినాక అర్థమవుతుందా నేను ఇన్ని కొట్టగలను ఈజీగా అని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి నువ్వు తీసుకునే లోడు నీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి హెవీ లోడ్ కూడా ఎప్పుడు అప్డేట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ. ఈ సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ ఎప్పుడు పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉందనుకో, బట్ ఆ లొకేషన్ ఎక్కడో వచ్చి జేఎన్టీయూ నిజాంపేటలో చూపిస్తుంది అనుకో.
సో ఇది మనము కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి రేపు రానా కానీ రీషెడ్యూల్ అప్డేట్ చేయాలంటే ఇది మినిమం 500 బిలో ఉంటేనే ఏదైనా సరే అప్డేట్ చేయడానికి అవుతుంది. అంటే ఆర్డర్ రిజెక్ట్ చేయడానికి ఎక్కడున్నా పర్లేదు, ఓటీపీ చెప్తాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో రెస్పాన్స్ అయినా రీషెడ్యూల్ అయినా మనం ఖచ్చితంగా కస్టమర్ లొకేషన్లోకి వెళ్ళాలి. 500 మీటర్స్ లోపు ఉంటేనే అప్డేట్ అవుతుంది. బట్ ఇప్పుడు బోడుప్పల్కి జేఎన్టీ దగ్గర లొకేషన్ చూపిస్తుంది, లాంగ్ చూపిస్తుంది. ఒక 27 కిలోమీటర్స్ లేకపోతే ఎబో 5 కిలోమీటర్స్ చూపించింది అనుకో. సో మనం సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ అనేది అప్డేట్ చేయొచ్చు. ఎందుకంటే మనము అంత దూరం పోయి అప్డేట్ అయితే చేయలేం. 30 కిలోమీటర్స్ ఉంది, ఇది ఒకటి అప్డేట్ చేయని పోయి అప్డేట్ చేసి రావాలంటే పొద్దుకుతుంది, తెల్లారుతుంది. సో మనం ఇదైతే అప్డేట్ చేయడానికి సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ పెట్టాలి. మనం అంత దూరం అప్డేట్ చేయడానికి వెళ్ళాం కాబట్టి మనం సెక్యూరిటీ ఇన్స్టబిలిటీ అయితే యూజ్ చేస్తాం. సో మీకు ఇంతే, ఇది యాప్ ట్రైనింగ్ గురించి ఇది. సో మీకు ఇది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో. ఓకే.